3 రోజుల భాగస్వామ్య సదస్సుతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది ఆంధ్రప్రదేశ్. అనేక సవాళ్లతో ఇప్పుడిప్పుడే ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్రం ఆ స్థాయిలో పెట్టుబడులకు హామీ పొందడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతలా పెట్టుబడుల విలువ కొనసాగడానికి అసలు మన రాష్ట్రంలో ఏముంది? కేంద్రం ఒక్కసారిగా తూర్పు తీరం వైపు దృష్టి సారించడానికి కారణాలు ఏంటి? ఈ అవకాశాల్ని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తన ప్రగతి రథానికి ఇంధనంగా మలుచుకుంది? అంచనాలకు మించి భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. 3 రోజుల సదస్సులో తొలి రోజునే 1,90,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిన ఆంధ్రప్రదేశ్ సదస్సు ముగిసేసరికి ఆ మొత్తం ఊహించిన మైలురాయి అందుకుంది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ప్రయాణం మొదలుపెట్టిన కొత్త రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ స్థాయిలో హామీలు రాబట్టడం రాష్ట్ర నాయకత్వ పటిమకు ఒక నిదర్శనమే. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్న సానుకూలతకు ఒక కొలమానం. పశ్చిమాన గుజరాత్ మినహాయిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరున్న తమిళనాడులో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులొచ్చాయి. ఆ రాష్ట్రంతో పోల్చుకుంటే రెవెన్యూ లోటుతో సతమతమవుతూ మహానగరం ఒక్కటి కూడా లేకున్నా ఆ రాష్ట్రానికి దీటుగా పెట్టుబడులు రాబట్టడం చాలా గొప్ప విషయమే. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖ నుంచే భవిష్య ఆంధ్రప్రదేశ్ ప్రగతికి తిరుగులేని బాటలు పడ్డాయి. భాగస్వామ్య సదస్సులో ప్రముఖుల మాటల్లోనే ఇక్కడి శక్తి సామర్థ్యాలు అందరి కళ్లకు కట్టాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టక తప్పని పరిస్థితి అనిల్ అంబానీ మాట. పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ తర్వాతే ఎవరైనా అరుణ్ జైట్లీ పలుకు. ప్రపంచ రాయబారులు ఎవరు భారత్కొచ్చినా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిందే వెంకయ్యనాయుడు చెప్పిన విషయం. ఇలా ఎవరిని చెప్పినా అందరి మాటల భావం ఒక్కటే, అదే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల రాజధాని. విశాఖ భాగస్వామ్య సదస్సు ద్వారా ఈ విషయమే సుస్పష్టమైంది. గతానికి ఇప్పటికే ఉన్న తేడా అధికార మార్పిడేనా అంటే అదొక్కటే కాదు. రాష్ట్రానికి సహజ సిద్ధంగా అందిన వనరుల్ని ప్రపంచానికి తెలియచేయడంలో నాయకత్వం తీసుకున్న చొరవ. హైదరాబాద్ను కోల్పోయినా సమర్థ నాయకత్వ లక్షణాలున్న చంద్రబాబే ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అయ్యారు. అనుసరించే పారిశ్రామిక అనుకూల విధానాలు కూడా కలిసి వచ్చాయి. తూర్పు తీరంలో అభివృద్ధిపై దృష్టి సారించిన కేంద్రం కూడా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయూతనిస్తోంది. ఇవన్నీ కలిసొచ్చి పారిశ్రామిక సంస్థల చూపు మన రాష్ట్రంపై పడింది. Therefore, the ecosystem which exists in Andhra Pradesh is inherently business friendly. The leadership which the Honorable Chief Minister is capable of providing. Because the bifurcation did create a situation where Andhra Pradesh was left in a more difficult and a more challenging situation. That the state really had to be built once again. Name it, everything is available here. Even a coastal place, ports and airports, everything is there. And also, best manpower is available, best talent is there. Our visionary CM, the governance, I can say, is the best governance in this. The same way, I can say another 2 things is a strong leadership. After state is forming, then you want to make a capital. Then you shift it to Hyderabad to Vijayawada. 30,000 acres within 18 months is acquired. 30,000 acres is such a different model. Made a plan and made the foundation stone. I think no corporate in the world can do it in 18 months. Really, hats off to him. అభివృద్ధి విషయంలో కేంద్రం ధోరణి మారింది. పశ్చిమ దేశాల వైపు ఎక్కువగా చూసిన భారత దృష్టి ప్రస్తుతం తూర్పు దేశాల వైపు మళ్లింది. ఫలితమే తూర్పు తీర అభివృద్ధికి ప్రణాళికలు.
రక్షణ పరికరాలు, ఇంధన దిగుమతుల కోసం పశ్చిమ తీరాన్ని వృద్ధి చేసిన కేంద్రం మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల ముఖచిత్రాలు మారిపోవడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం పరిస్థితి మారింది. హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ వస్తువుల హవా నడుస్తోంది. తూర్పు దేశాల్లో వాటి తయారీ అధికంగా ఉంది. చైనా, జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాలు ప్రపంచ హార్డ్వేర్ విపణిని శాసిస్తున్నాయి. ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలకు తూర్పు తీరమే దారి. Vision 2029 begins today. ADB has been working closely with the government of Andhra Pradesh towards realizing this vision by collaborating on the development of the Vizag-Chennai Industrial Corridor. ADB has been selected as the lead partner for developing the East Coast Economic Corridor. VCIC is poised to play a critical role in Prime Minister Modi's new Act East policy. It is estimated that GDP in the corridor districts will increase by 6 times and manufacturing output by 7 times over the next 2 decades. 11 million additional jobs are set to be created over the next 3 decades. దేశంలోని థర్మల్ పరిశ్రమలకు అవసరమైన కోకింగ్ కోల్, ఉక్కు పరిశ్రమలకు అవసరమైన ముడి ఇనుము వంటివి ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి తూర్పు తీర దేశాల్లోనే ఉన్నాయి. ఆ దిగుమతులన్నీ తూర్పు నుంచే జరగాలి. కాబట్టి ఇక్కడ వీలైనన్ని ఎక్కువ నౌకాశ్రయాలు కావాలి. ఈ వాస్తవాన్ని గుర్తించే ఆంధ్రప్రదేశ్ పోర్టుల ఆధారిత అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే క్రియాశీలకంగా ఉన్న 4 నౌకాశ్రయాలకు తోడుగా మరో 8 నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోర్టు ఆధారిత అభివృద్ధి కార్యక్రమం, కేంద్రం ప్రకటించిన సాగరమాల కలిసి మన తీరాన్ని పెట్టుబడుల కేంద్రంగా నిలిపాయి. తీరం వెంబడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాగరమాల ప్రధాన ఉద్దేశం. పోర్టులు కలిపేందుకు రహదారులు, రైల్వే మార్గాల ఏర్పాటుకు ప్రాజెక్టులో నిధులు కేటాయిస్తున్నారు. కొత్త పోర్టులు వస్తున్నాయంటే అనుబంధంగా కంటైనర్ టెర్మినళ్లు, గిడ్డంగులు, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అందుకే ప్రైవేట్ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కానున్నాయి. అదానీ గ్రూప్ 10,000 కోట్ల పెట్టుబడితో 3 పోర్టులు నిర్మించేందుకు ముందుకొచ్చింది. పోర్ట్స్ ఇప్పటికే 11 పోర్ట్స్ ఉన్నాయి. ఇంకో 4-5 పోర్ట్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. చిన్న కంట్రీస్, చిన్న దేశాలన్నీ చూస్తే ఒక్కొక్క పోర్టు తోటి బ్రహ్మాండంగా ప్రపంచంలోనే బాగా ఎదిగినటువంటి దేశాలు ఉన్నాయి. అంచేత మనకి ఇన్ని పోర్ట్స్ పెట్టుకుని మనం ఎదగడానికి అవకాశం ఉంది. పోర్ట్-లెడ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పోర్ట్-లెడ్ డెవలప్మెంట్ వల్ల వచ్చేటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్. తూర్పు తీరంలో ఉన్న అనేక మహానగరాలు కాదనుకుని ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపడానికి కారణం మన రాష్ట్రం వ్యూహాత్మక ప్రదేశంలో ఉండడమే. ఆంధ్రప్రదేశ్ తీరంలోని సముద్రపు లోతుతో పాటు వివిధ దేశాలకు దగ్గరగా ఉండడం కలిసొస్తోంది. తూర్పు, పశ్చిమ ప్రపంచాలను కలిపే వాణిజ్యమంతా శ్రీలంక కేంద్రంగా జరుగుతోంది. ఇది చైనా, జపాన్ వంటి దేశాలకు కొంచెం దూరాభారం. అందుకే ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించాయి. ఈ పరిస్థితుల్లో విశాఖ ఆ అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. చైనా, బర్మా, బంగ్లాదేశ్, థాయిలాండ్, తైవాన్, జపాన్ను కలిపే ప్రాచీన సిల్క్ రూట్ను చైనా అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఆ రహదారికి అతి దగ్గరగా ఉన్న తీరం మనదే. ఇన్ని ప్రత్యేకతలుండబట్టే సాగరమాలలో రాష్ట్రానికి ఇంత ప్రాధాన్యం దక్కింది. రక్షణ రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ సంస్థలు విశాఖ జిల్లా రాంబిల్లిలో జలాంతర్గాముల నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. It is estimated that Indian Navy will spend over 3 lakh crores on acquisitions and fleet modernizations of submarines, aircraft carriers over the next 15 years. And this is the real big opportunity for Andhra Pradesh, for us, and the development of Vizag. At an initial investment outlay of over 5,000 crores, it will represent to be the single largest investment. సహజ అనుకూలతలు, నాయకత్వం అనుసరించిన విధానాలు తోడై రాష్ట్రాన్ని పెట్టుబడుల రాజధానిగా మార్చింది. పారిశ్రామిక, మౌలిక వసతులు, వ్యవసాయ మిషన్లతో పాటు సమాచార సాంకేతికత, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ కు ప్రత్యేక విధానాలు తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ అన్ని అనుమతులు 3 వారాల్లో ఇచ్చేలా ఏకగవాక్ష విధానాన్ని తెచ్చారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న సహజ సామర్థ్యంతో 3,000 కోట్ల పెట్టుబడులకు హామీ వచ్చింది. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్తో పోల్చితే 30 వంతు కూడా లేని విశాఖకు ఆ స్థాయికి తీసుకువెళ్లాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. భారీ సంస్థలు విశాఖలో కాలుమోపే పరిస్థితులు ప్రస్తుతం లేవన్న వాస్తవాన్ని గుర్తించి మధ్యస్థాయి సంస్థల్ని ప్రోత్సహిస్తోంది. వచ్చిన పెట్టుబడులలో ఇంధన, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాల్లోనే ఎక్కువ. ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చడానికి అనేక అడ్డంకులుంటాయి. భారీ పరిశ్రమల ఏర్పాటుపై ఆందోళనలు అదే స్థాయిలో ఉంటాయి. వీటికి అవసరమైన భూమి, ఇతర వనరులు సమకూర్చడం అంత సులువేం కాదు.
అందుకే ఏ భాగస్వామ్య సదస్సులోనైనా వచ్చిన హామీల్లో కేవలం 15% మాత్రమే కార్యరూపం దాలుస్తుంటాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే భారీ పరిశ్రమల పేరుతో ప్రచారం చేసుకునే కంటే వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన చేసే సేవారంగం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటునివ్వాలని భావిస్తోంది. భారతదేశ జీడీపీలో చిన్న మధ్యతరహా పరిశ్రమల వాటా దాదాపు 37% ఉంది. అందుకే ఈ సంస్థలకు ప్రోత్సాహం ఉంటుందని సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటించారు. రిటైల్ రంగం, పర్యాటకంలో పెట్టుబడులు తక్కువైనా వీటి ద్వారా ఉపాధి కల్పన ఎక్కువ. అందుకే వీటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది.